కోపాన్ని సక్సెస్‌గా మార్చుకోవచ్చు. ఈ విషయం తెలుసా మీకు? ఎలా? చూద్దాం. ఈరోజు నేను చెప్పబోయేటువంటి డిఫెన్స్ మెకానిజం ఏంటంటే సబ్లిమేషన్. సబ్లిమేషన్ అంటే ఏంటంటే నెగెటివ్ ఫీలింగ్స్‌ని పాజిటివ్‌గా మార్చుకోవడం. దీన్ని సబ్లిమేషన్ అంటారు. అయితే మరి ఇంతకుముందు నేను డిఫెన్స్ మెకానిజమ్స్ గురించి చెప్పాను. అయితే అవి ఏంటనే నేచర్ నేను తర్వాత జెప్తాను. ఇప్పుడు ఈ డిఫెన్స్ మెకానిజము ఇట్ ఈస్ ఐడెంటిఫైడ్ యాస్ వన్ ఆఫ్ ది హెల్తీ డిఫెన్స్ మెకానిజమ్స్. అంటే చాలా అంటే ఉపయోగకరమైనటువంటి డిఫెన్స్ మెకానిజం. ఎందుకు అంటే మనలో ఉన్నటువంటి నెగెటివ్ ఎమోషన్స్‌ని పాజిటివ్‌గా మార్చుకోవడానికి ప్రయత్నం జేస్తాం. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇవ్వాలనుకుంటున్నా నేను. ఒక వ్యక్తికి బాగా కోపమొచ్చిందనుకోండి, లేతే మీకే బాగా కోపమొచ్చిందనుకోండి, ఏం చేస్తే దాన్ని మనం రిలీజ్ చేసుకోవచ్చంటే జిమ్‌కి వెళ్ళిపోయి భయంకరంగా వర్కౌట్ చేయడం. ఇది ఒక ఎగ్జాంపుల్. అయితే ఇంకొక మాట ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఎమోషన్స్ ఆర్ ఇన్‌ఎవిటబుల్. వి కెనాట్ రిమూవ్ ఎమోషన్స్ ఫ్రమ్ అవర్ లైఫ్. మరి ఏం చేయొచ్చు అంటే, ఎమోషన్స్‌ని రీడైరెక్ట్ చేయొచ్చు. వాటి డైరెక్షన్ మనం మార్చొచ్చు. అది ఇక్కడ మనం చేస్తున్నాం సబ్లిమేషన్‌లో. సో, కోపం వచ్చినప్పుడు జిమ్‌కెళ్ళడము, బాగా స్ట్రెస్‌గా ఉన్నప్పుడు డ్రాయింగ్ గాని, పెయింటింగ్ గాని వేయడము, తర్వాత బాగా బాధగా ఉన్నప్పుడు అంటే చాలా విచారంగా ఉన్నప్పుడు లేకపోతే కొన్నిసార్లు లవ్‌లో ఫెయిల్ అయినప్పుడు గాని, ఏం చేస్తారంటే పాటలు రాయడం, కవితలు రాయడం ఇదంతా మీరు వినుంటారు కూడా కొంతమందిని చూసి కూడా ఉండొచ్చు మీరు. తర్వాత బాగా కోపంగా ఉన్నప్పుడు గ్రౌండ్‌కి వెళ్ళిపోయి ఆటలు ఆడడం. అంటే గేమ్స్, స్పోర్ట్స్ ఆడడం. తర్వాత బాగా ఫ్రస్ట్రేషన్‌కి గురైనప్పుడు ఆ ఫ్రస్ట్రేషన్‌ని డైరెక్షన్ మార్చి బాగా చదవడం. అంటే విపరీతంగా చదివేసి క్లాస్ టాపర్‌గా మారడం. తర్వాత బాగా ఆందోళనగా ఉన్నప్పుడు డాన్స్ చేయడం. తర్వాత నిరాశగా ఉన్నప్పుడు మోటివేషనల్ వీడియోసు చూసి బాగా ఇన్‌స్పైర్ కావడం. తర్వాత ఎమోషనల్ పెయిన్ ఏదన్నా ఉన్నప్పుడు మనకిష్టమైనది ఇంకా ఏదైనా దానిలోకి మనం డైవర్ట్ చేసుకొని, ఆ పని మీద మనం ఫోకస్ చేయడం. అలాగా మనము యాంగర్‌ని సక్సెస్‌గా మార్చుకోవచ్చు. మార్చుకోవాలి. ఈ విధంగా మనం ప్రయత్నించాలి. యాంగర్‌ని మనము వేరే విధానాలుగా వాడి, అగ్రెసివ్‌గా మారి, మనకి ఇతరులకి బాధ కలిగించే కలిగించడం కంటే సబ్లిమేషన్ అనేటువంటి డిఫెన్స్ మెకానిజం వాడడం ద్వారా ఏం చేయొచ్చు మనము, వాటిని ఆరోగ్యకరమైనటువంటి విధానాల్లో మార్చుకోవడం ద్వారా మనకు మనం ఉపయోగపడొచ్చు. అండ్ ఇతరులకు కూడా ఉపయోగకరంగా ఉండొచ్చు. మన జీవితాన్ని సక్సెస్‌ఫుల్‌గా మార్చుకోవచ్చు. ఈ విధంగా మనం ప్రయత్నం చేద్దాం.